హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే ఆంధ్ర స్పెషల్ గుత్తొంకాయ కారం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఈ గుత్తొంకాయ కారం అనేది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనికైతే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ దాకా గుత్తొంకాయలు తీసుకున్నాను. మనకి పర్పుల్ కలర్లో ఉంటాయి కదా, ఆ గుత్తొంకాయలే దీనికి బాగుంటాయి అన్నమాట. వీటిని అయితే నేను ఇక్కడ క్లీన్గా వాష్ చేసేసి ఇక్కడ 6 పీసెస్గా అనేది కట్ చేసేసుకున్నానండి. ఎప్పుడైనా మనకి వంకాయ అనేది 4 పీసెస్గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది త్వరగా వేగదనమాట. పైన వేగిన లోపల అనేది పచ్చి ఉంటుంది, కాయ అనేది టేస్ట్ బాగోదు. ఇక్కడ మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. ఇక్కడ నేను మన స్టవ్ మీద ఇక్కడ నేను ఒక బాండి పెట్టేసేసి దానిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకున్నానండి. ఎందుకంటే వంకాయ ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు కాబట్టి కొంచెం ఆయిల్లోనే 2 టైమ్స్గా ఇలా వంకాయలు అనేది వేయించుకోవచ్చు అని చెప్పి ఒకసారి వేయించుకున్నాక 4-5 వంకాయలు, మరొకసారి అయితే 4-5 వేసేసుకుని మళ్ళీ వేయించేసేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ మనం వంకాయలు అనేది వేయించుకోవటం వల్ల చక్కగా వంకాయ మగ్గుతుంది, మనకి కర్రీకి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఇలా కొంచెం చిన్న బాండి యూస్ చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. ఇప్పుడు కారానికైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకుని దానిలోకి 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 6 చిన్నులపాయ రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, అదేవిధంగా కొంచెం పసుపు వేసేసుకుని చక్కగా వీటిని అయితే ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. లేదు మీరు రోట్లో తొక్కున్న టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసేసుకుని దానిలో కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకుంటున్నానండి. అదే మీకు ధనియాల పౌడర్ అవైలబుల్గా లేకపోతే ధనియాలున్న మనకి గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం ధనియాలు, 1/2 స్పూన్ ధనియాలు వేసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను, సన్నగా తరుముకున్న కొత్తిమీర ఈ కారంలో నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు సాల్ట్ లెవెల్ కూడా చూసి సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు అనేది మనం కారం ప్రిపేర్ చేసేలోపు చక్కగా కొంచెం సేపటికి కొంచెం మారుతాయి అన్నమాట. చూడండి, వంకాయ చక్కగా మనం 6 బద్దలు కోయటం వల్ల వంకాయ అనేది చక్కగా వేగిందనమాట. ఆ వంకాయలోకి మిడిల్లోకి చక్కగా మనం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని స్టఫ్ చేస్తే వంకాయకి మనకి మొత్తం ఆ 6 పీసెస్కి చక్కగా పడుతుంది కారము. కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా నేను మిగిలిన వంకాయలకు కూడా పెట్టేసేసుకుంటున్నాను కారము. ఇలా నేను అన్ని వంకాయలకి ఈ విధంగానే నేను కారం అనేది అప్లై చేసేసుకున్నానండి. ఇందాక మనం ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్న బాణీ ఉంది కదా, ఆ ఆయిలే మనకి ఇప్పుడు కర్రీకి కూడా యూజ్ అవుతుంది. అప్పుడు మనం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వదనమాట. మళ్ళీ మనం ఇలా కుక్ చేసుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిలోకి నేను అదే ఆయిల్లోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కొంచెం ఇంగువ, కారాన్ని స్టఫ్ చేసిన వంకాయలు అనేది ఈ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కొంచెమే ఆయిల్ సరిపోతుందండి, మనకి వంకాయకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, మనకి కర్రీ తినేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అనిపించదు. మనం ఈ విధంగా వంకాయలు అనేది ఆయిల్లో వేసుకున్న తర్వాత మనకి సైడ్ నుంచి కొంచెం బాండి అనేది ఉంచేసేసుకుని ఆయిల్ అనేది ఒక స్పూన్తో మనకి వంకాయ మీద వేసి ఒక్క 2 మినిట్స్ కనుక చక్కగా అన్ని వంకాయలకి మనం అప్లై చేసేసి మిగిలిపోయిన కారాన్ని అయితే ఇక్కడ కర్రీలో వేసేసుకుని ఒక్క 2 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించేసేసుకుంటే కారం కూడా చాలా చక్కగా వేగుతుంది. వంకాయలో వేగే కారమే బాగా మెయిన్ అనమాట, వంకాయకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. చక్కగా ఇలా మనం ఒక 2 మినిట్స్ వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ అయిన గుత్తొంకాయ కారం అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, వేడివేడి రైస్లో సూపర్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.